బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటు ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు 2% డిఏ పెంచుతూ ఇక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఒక్కసారి దానికి సంబంధించి అప్డేట్ చూద్దాం. ఈ జనవరి నుంచి అది అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి డేటా కనుక ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులతో పాటు ఎవరైతే పెన్షనర్ ఉన్నారో వాళ్ళకు 2% డిఏను పెంచుతూ ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉద్యోగుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అంటూ డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అందులో భాగంగా విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లకు 2% డిఏ పెంపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 71,415 మంది ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతున్నట్టు వెల్లడించారు. ఇక జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుతో విద్యుత్ సంస్థలపై ప్రతి నెల 11.19 కోట్ల భారం పడిన ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకున్నట్టుగా వివరించారు. ఇక 2023లో 15,000 మెగావాట్లుగా ఉన్న పీక్ డిమాండ్ 2025 నాటికి 17,162 మెగావాట్లకు పెరగడం ప్రభుత్వ యాజమాన్యంపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఇంకా రాబోయే రోజుల్లో అంటే 2030 నాటికి 26,000 మెగావాట్లు, 2035 నాటికి 33,000 మెగావాట్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటూ అభిప్రాయపడ్డారు. ఇక దానికి తగిన విధంగా ప్రభుత్వం ఇప్పటికే న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని రూపొందించిందని భట్టి గుర్తు చేశారు. ఇక 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఇక భవిష్యత్తు సవాల్ని ఎదుర్కోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబంగా కలిసి పనిచేస్తూ తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలంటూ ఆకాంక్షిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఉద్యోగుల డిఏ 3.64% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పెరిగిన డిఏ 2023 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగుల సంక్షేమం కోసం డిఏ పెంపు అమలు చేస్తూ నెల 13న జీవో జారీ చేసింది. అయితే 2 డిఏలు ఇవ్వాలని జూన్ 5న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒకటి 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డిఏలో ఒకదాని వెంటనే అమలు చేసి మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయించారు. మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు పెంపు వర్తిస్తుంది. ప్రతి నెల జీతాలు, గత అప్పులకు అసలు వడ్డీలు కలిపి 22,000 కోట్లు అవసరమవుతాయని, కానీ 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందంటూ ఇక ప్రతి నెల 4,000 కోట్ల లోటు ఉంటుందంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు ఇక ఉద్యోగులకు సకల జనులకు ఇక రేవంత్ సర్కార్ విజ్ఞప్తి చేస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం రేవంత్ సర్కార్ ఇక విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పెన్షనర్లతో పాటు డిఏలకు ఇద్దరికి కూడా పెన్షనర్లకు పాటు ఉద్యోగులకు 2% డిఏను పెంచుతూ బట్టి విక్రమార్క ఇక ఒక తీపి కబురును అయితే చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.